మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. టీడీపీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తులసిరెడ్డి గారు, మీరు చూస్తున్నారు స్వయాన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద మొన్న విజయవాడ నడిబొడ్డున ఎలాంటి రాయి దాడి జరిగిందో దాన్ని మీరు ఒక రకంగా ఖండించినప్పటికీ మీరందరూ కూడా దీన్ని మరో కోడికత్తి డ్రామా అంటూ మీ అధికార ప్రతినిధులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకు అలా అనుకుంటున్నారు? దానికి గల ప్రధానమైన కారణం ఏంటి? సార్, ఇదంతా కూడా ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ ది పాలిటిక్స్ వచ్చేసి ఎక్కడో ఒక చోట ప్రజల నుంచి సానుభూతి పొందాలనే ఉద్దేశంతో ఇటువంటి వెన్ను చేస్తున్నారు. గతంలో ఎలక్షన్ల ముందు కోడికత్తి సీనుతో కత్తిపోటు పొడిపించుకొని ఒక డ్రామా ఆడారు. అతన్ని 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏర్పడిన నుంచి ఇంతవరకు అతని విషయంలో ట్రయల్ జరగలేదు. అతని పైన విట్నెస్ కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక అమాయకుడిని తీసుకొని ఒక దళితుడిని ఇన్ని సంవత్సరాలు జైల్లో పెట్టడం అంటే అతని శిక్షాకాలం కూడా పూర్తయింది. ఎటువంటి నిరూపణ చేయకుండా ఇల్లీగల్ డిటెన్షన్ కిందకే వస్తుంది. ఇది వన్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ డిటెన్షన్. అంతకుముందు వాళ్ళు సాక్ష్యాలు ఇచ్చిన దాని ప్రకారం, అతని యొక్క వాంగ్మూలం ప్రకారం అతను తాను జగన్మోహన్ రెడ్డి అభిమానిని, ఆయన్ని సీఎం చేయాలనే సింపతి కోసమే తాను కోడికత్తితో పొడిచినట్టుగా శ్రీనివాస్ కూడా ఒప్పుకోవడం జరిగింది కదా సార్. ఇప్పటికి కూడా వాళ్ళ పార్టీలో విజయవాడలో జరిగినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి అసమ్మతి నాయకులు ఎవరైనా చేసిండేదానికి అవకాశం ఉంది. సీటు రాని వ్యక్తితో ఇట్లాంటి వాళ్ళకు అదమైన వ్యతిరేకత ఉన్న వ్యక్తులు చేసిండేదానికి పాసిబుల్. అలాగనే ఎందుకు అనుకోవాలండి? అంటే ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి తెల్లారేసిన తర్వాత టీడీపీ వాళ్ళు ఏంటి, జనసేన పార్టీ వాళ్ళు ఏంటి, బీజేపీ వాళ్ళు ఏంటి వ్యతిరేకించే అవకాశం ఉంది. మీ దానిలో నుంచి కూడా మీరు ఎంతమందిని మీరు మంచిగా ఉండమని చెప్పినా మీ నుంచి కూడా ఎవరో ఒకళ్ళు విసిరుండొచ్చు కదా. ఆ ఛాన్స్ కూడా లేకపోలేదు కదా. వాళ్ళని ఎందుకు అనుకోవాలి? ఆ నాయకుడి పైన కూడా తంబల్లపల్లెలో, మదనపల్లె దగ్గర తంబల్లపల్లెలో రాళ్ళు వేసిన అంగళ్ళ దగ్గర రాళ్ళు వేయడం కూడా జరిగింది. అప్పుడు లేని రాజ్యాంగం ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సార్? అంటే సార్ ఇప్పుడు ఒక ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతనికి అన్ని సెక్యూరిటీలు ఉన్నాయి. ఔటర్ వింగ్ సెక్యూరిటీ ఉంది, ఇన్నర్ వింగ్ సెక్యూరిటీ ఉంది. ఈ సెక్యూరిటీని కాదని అతని మీదకి రాయి వచ్చిందంటే అది భద్రతా వైఫల్యం అనే నా భావన. భద్రతా వైఫల్యం కూడా ఉంది సార్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం సార్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి గాయం కనపడక ముందు వాళ్ళ అభిమానులు కొంతమంది ఒక క్రేన్ తీసుకొని, పెద్ద క్రేన్ తీసుకొని, ఒక పెద్ద దండం తీసుకొని గజమాలను వేయడానికి ప్రయత్నం చేసినారు. ఆ గజమాల వేసిన తర్వాత ఆ గజమాలకు ఉన్నటువంటి ఏదో ఒక తీగ గాని, ఒక కర్ర గాని ఏదో ఒకటికి అతను పుచ్చుకునే దానికి అవకాశం కూడా ఉంది. ఆ బిట్ కూడా మీకు ప్లే చేయమంటే చేస్తాను సార్. ఇప్పుడు రాయి తగిన మాట వాస్తవమే అని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు కూడా చెప్పారు కదండి. మళ్ళీ దీనిలో ఏదో గజమాలు గుచ్చుకోవటం అంటే అది మీ యొక్క ఉద్దేశం అంటే సార్? మా ఉద్యోగం ఏదైనా కూడా తగిలిండొచ్చు సార్. గజమాల వేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటున కూడా తగిలిన దానికి ఉంది. దాన్ని రాద్ధాంతం చేసేదానికి, సానుభూతి కొరకు ఇట్లా చేసేదానికి కూడా అవకాశం ఉంది. అంటే అది రాయితో కొట్టినారా, ఇంకొకతో కొట్టినారా, అటు సింపుల్ అబ్రాషన్. అది అధికారులు తేల్చాలంటారు. మీరు అధికారులు తేల్చాలంటారు. అది అధికారులు తేల్చాలా, డాక్టర్లు ఒపీనియన్ ఇవ్వాలా. ఓకే, ఇట్ ఈస్ ఒపీనియన్ లెఫ్ట్ టు ది డాక్టర్స్ సార్. మీతో మళ్ళీ మాట్లాడతాను. తులసిరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. మనతోటి జనసేన అధికార ప్రతినిధి కీర్తన గారు అందుబాటులోకి వచ్చారు, ఆవిడతో మాట్లాడదాం.